మరి పోలీసులు దొరికితే? నేను చెప్పే ప్లాన్ ఫాలో అయితే దొరికే ఛాన్స్ లేదు. ఏంటా ప్లాను? నేను చెప్పే జాగ్రత్తగాను. మన రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తీసుకుని కస్టమర్ ఇంటికి వెళ్ళి డెలివరీ ఇస్తాం. మనకు మ్యాక్సిమం ఒకే ఏరియాలో డెలివరీలు పడతాయి. ఎక్కువ ఆర్డర్ ఇచ్చే ఇళ్ళని రెక్కీ చేయాలి. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది తినే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు, ఇంట్లో కుక్క ఉందా, సీసీటీవీ కెమెరా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న ఇళ్ళ నుంచి మనకు నైట్ టైం ఆర్డర్ వచ్చిందా, అదే మన టైం. రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తీసుకుని కస్టమర్ ఇంటికి వెళ్ళే దారిలో ఫుడ్లో ఈ మత్తుమందు కలపాలి. తిన్న వాళ్ళకి బాగా నిద్ర వస్తుంది, పడుకుంటే మత్తులోకి జారుకుంటారు. ఎంత సౌండ్ వచ్చినా లేవరు. మనం మెల్లగా లోపలికి వెళ్ళి మొత్తం దోచేయాలి. అలా చేస్తే దొంగతనం జరిగిందని వాళ్ళకి అర్థమవుతుంది. పొద్దున్నకి పోలీస్ కంప్లైంట్ ఇస్తే సాయంత్రం కల్లా స్టేషన్లో ఉంటాం. మరేం చేయాలి? లోపలికి వెళ్ళి 1 కిలో బంగారం ఉంటే ఓ చెవుపోగు ముక్కు పుడకో తీయాలి. 1,00,000 రూపాయలు క్యాష్ ఉంటే దాంట్లోంచి 5,000 మాత్రమే తీయాలి. 1 కిలో బంగారంలో చెవుపోగు పోతే ఎక్కడో పడిపోయింది అనుకుంటారు. 1,00,000 రూపాయలు 5,000 తగ్గితే ఎక్కడో ఖర్చు అయింది అనుకుంటారు. కానీ దొంగతనం జరిగిందని డౌట్ రాదు. వాళ్ళకి డౌట్ రానంత వరకు మనం సేఫ్గా ఉండొచ్చు. ఒకే ఏరియాలో ఎన్ని దొంగతనాలను చేయొచ్చు. సూపర్ రా.